అండి. నేను మీ నిసర్గ. ఇప్పటికే 'భాగమతి' అని జీ తెలుగులో 'నిండు నూరేళ్ల సావాసం' డైలీ మీ ఇంటికొస్తూనే ఉంటాను. సో, ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. బై నౌ ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటది. సో, యాహ్! హియర్ ఐ యామ్. ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం మీరొచ్చి ఇండస్ట్రీకి? 3 ఇయర్స్. 3 ఇయర్స్‌కి. ఫస్ట్ డెబ్యూ ఎక్కడ మేడం? ఇంటి గుట్టు. ఇక జీలోనే ఇంటి గుట్టు వచ్చేది. తెలుగులోనా? తెలుగులోనే. యాహ్! తెలుగులోనే. అసలు మీరు రావడం ఎక్కడి నుంచి వచ్చారు? బెంగుళూరు. బెంగుళూరు నేను బెంగుళూరు నుంచొచ్చి నుంచి వచ్చి చాలా బాగా మాట్లాడుతున్నారు. ఏదో అలా ఫస్ట్ సీరియల్‌లో ఎలా అయినా నేను నేర్చుకోవాలి అనేది ఉండిందన్నమాట. బికాజ్ నా ఫస్ట్ డే ఆఫ్ షూట్ జరిగిన ఘోరానికి నేను ఓకే సమ్‌హౌ ఐ షుడ్ ఇంప్రూవ్ అని నా ఫస్ట్ డే ఫస్ట్ డైలాగ్ అప్పుడే వెరీ డెబ్యూ. అది డెబ్యూ కదా! నాకు అర్థమవుతుంది కానీ చెప్పడం రాదన్నమాట. సో, నాకేంటి టాటూ వేస్తుంటారు. అది ఒక బిల్డప్ షాట్. నన్నేం చేయకండి అని నేను గట్టిగా అరవాలి. నేను నన్నేమైనా చెయ్యండి, నన్నేమైనా చెయ్యండి. ఓహ్ గాడ్! అందరూ షాక్ అయిపోయారు. అండ్ డైరెక్టర్ పిలిచి, "అమ్మ అది నన్నేమైనా చెయ్యండి కాదమ్మా చెయ్యకండి. చేయకండి. ఏదైనా చెయ్యండి అంటే డూ సంథింగ్. ఏం చెయ్యకండి అంటే డోంట్ డూ ఎనీథింగ్" అని. లైక్ ఓహ్ షిట్ అవును కదా! సరే సారీ అని దెన్ అక్కడి నుంచి ఇట్ స్టార్టెడ్. ఫన్ వేలో ఇట్ స్టార్టెడ్ ఆఫ్. అంటే మీకు ఎవరైనా తెలుగు నేర్పించారా? లేకపోతే మీరే లెర్న్ అయ్యారా? లేదు సీరియల్‌లోనే. సీరియల్‌లోనా? డైలాగ్స్ చెప్పి ఇంకా నాకు ఎలా ఉండేదంటే సోలో షాట్ అయితే పర్లేదు. ఎంతసేపైనా నేను నించోగలను. ఓకే. ఇప్పుడు నాతో పాటు ఇంకో కో ఆర్టిస్ట్ ఉన్నారంటే నేను చేసే మిస్టేక్‌కి వాళ్ళు కూడా ఎందుకు అంతసేపు నించోవాలి అనేది ఒక్కటి ఉండింది. ఎప్పుడు నాకు ఆ భయం ఉండింది. సో, వద్దు వాళ్ళు కూడా ఎందుకు ఇబ్బంది పెట్టాలి ఏదేదో చెప్పి. సో, కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకొని సింగిల్ టేక్‌లో చేయాలి. సింగిల్ టేక్‌లో చేసేద్దాం అనుకొని ఇంకా మీరు ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ అంటే షూట్‌లో డైలాగ్సే ఇంకా అలా ఎలా మాట్లాడి ఇంకా వచ్చేసింది. అయితే మీరు మేడం ఇప్పుడు ఈ సీరియల్స్‌లోకి వచ్చే అంటే సీరియల్ బిఫోర్ ఏంటి మేడం మీరు అసలు? సీరియల్ బిఫోర్ నేను గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఐ గాట్ అ జాబ్ ఇన్ యూఎస్ బ్యాంక్‌లో జాబ్ దొరికిందనమాట. సో, అది కూడా మేబీ 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్ ఉన్నప్పుడే దెన్ ఆల్ ఆఫ్ ఎ సడెన్ నాకు ఇంటి గుట్టు వచ్చింది. సో, అంటే ఆఫర్ ఎలా వచ్చింది మీకు? అంటే బెంగుళూరులో ఉన్నారు. ఇక్కడేమో ఇక్కడ తెలంగాణలో. యాక్చువల్లీ నాకు ఒక కాల్ వచ్చింది. ఇలా ఒక సీరియల్ స్టార్ట్ అవుతుంది. సో, మీరు సెలెక్ట్ అయ్యారు అంటే నేను అలా ఎలా సెలెక్ట్ అయ్యా? బికాజ్ నాకు తెలియని చోట హైదరాబాద్. నేను ముందు ఫ్రెండ్స్‌తో జస్ట్ ట్రిప్ అలా వచ్చాను కానీ నాట్ ఫర్ షూట్ అండ్ ఆల్. సో, హైదరాబాద్‌కి రావాలి. మీరు ఇంకా 2 డేస్‌లో స్టార్ట్ అవ్వాలి. మీకు లుక్ టెస్ట్ ఉంటది అంటే నేను ఒక 3 టైమ్స్ కాల్ చేసి అడుగుంటాను. నేనేనా అని ఇంకా నెక్స్ట్ టైం కాల్ చేసి, "అమ్మా నేనిప్పుడు స్నానంకి వెళ్తున్నాను. నీకేమేం డౌట్స్ ఉన్నాయో ఇప్పుడే అడిగేసి మళ్ళీ ఇన్ని సార్లు కాల్ చేసి నేనేనా అంటే నేను ఇంకేం చెప్పలేను." దెన్ ఐ టోల్డ్ అలా కాదు నాకు తెలియని సిటీ కదా అని చెప్పా. సో, నెక్స్ట్ ఆఫ్టర్ 2 డేస్ నేను నా మమ్మీ ఇద్దరు కలిసి హైదరాబాద్‌కొచ్చి అప్పుడు కూడా లుక్ టెస్ట్‌కి అంతా రెడీ అవుతున్నా. నా లుక్ టెస్ట్ జరుగుతుంది. నాకు డైలాగ్స్ చెప్తున్నారు. నేను డైలాగ్స్ చెప్పా. ఇంక అంతా అయిపోయింది. ఈవినింగ్ అగ్రీమెంట్ కూడా అయిపోయింది. అప్పుడు కూడా నేను నమ్మలేకపోయాను. ఓకే. మిస్టేక్ ఎవరినైనా పిలవబోయి నన్ను నన్ను పిలిచారని పిలిచారా అనుకున్నారా? ఏంటి అని. బికాజ్ ఔట్ ఆఫ్ నోవేర్ కదా! సో, అలా ఆల్ ఆఫ్ ఎ సడెన్ అలా జరిగిందన్నమాట. ఆల్ ఆఫ్ ఎ సడెన్ అంటే నాకు ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉండింది. దట్ ఐ వాస్ వెరీ ష్యూర్. నాకు యాక్ట్ చేయాలి. ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్ట్రెస్ అనేది ముందు నుంచి ఉండేది. చిన్నప్పటి నుంచి ఉండేది. చిన్నప్పుడు ఎవరైనా అవార్డ్స్ తీసుకునేటప్పుడు ఫ్యామిలీతో పాటు చూస్తాం కదా ఈవెంట్స్‌ని. అప్పుడు ఓకే ఒక్కరోజు నేను కూడా ఇలా తీసుకోవాలి అవార్డ్ అనేదంతా ఉండేది. సో, అదేదో మేనిఫెస్ట్ చేసి అలా ఇప్పుడు మీరు దాదాపు ఒక 3 ఇయర్స్ ఏమో అయిపోతుంది కదా? 3 ఇయర్స్ అవుతుంది కదా? ఎలా అనిపిస్తుంది ఇక్కడ హైదరాబాద్? చాలా బాగా అనిపించింది. వెరీ నైస్. బీ ఇట్ ఫ్రమ్ మై ఫస్ట్ సీరియల్ నుంచి. ఫస్ట్ సీరియల్ ఈజ్ ఆల్వేస్ ఎ బ్లెస్సింగ్ ఫర్ మీ. చాలా నేర్చుకున్నాను. ఒక మంచి ఫ్యామిలీ కమ్ ఫ్రెండ్షిప్ అండ్ టీమ్ దొరికింది. అది కంటిన్యూ అయ్యి ఈరోజు నేను ఇప్పుడు నిండు నూరేళ్ల సహవాసంలో కూడా ఉన్నాను కాబట్టి స్మూత్, వెరీ రెస్పెక్ట్ఫుల్ అనిపించింది. మీకు ఇప్పుడు ఈ నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌లో మీ రోల్ ఎట్లా ఉంటది? ఏంటి అసలు? అంటే యాక్చువల్‌గా ఆల్రెడీ చూస్తా ఉంటారు. అందరికి తెలుసు, వ్యూవర్స్ అందరికి తెలుసు. అమ్మ ఒకసారి చూడండి 'నిండు నూరేళ్ల సావాసాలు' వచ్చి మనతో పాటు అయితే మిస్ అమ్మ గారు ఉన్నారు.
సో స్వీట్ యాక్చువల్లీ. అయితే ఆమె ఇప్పుడు డైరెక్ట్ గా చెప్తారు ఆమె రోల్ ఎట్లా ఉంటది ఏంటి అనేది. చెప్పండి మేడం, ఎట్లా అసలు మీ రోల్ ఎట్లా ఉంటది ఏంటి, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే మీరు ఇందులో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. ఎస్ యాక్చువల్లీ నాకు ఈ క్యారెక్టర్ గురించి వాళ్ళు కాల్ చేసినప్పుడు కూడా నేను హ్యాపీగానే ఫీల్ అయ్యాను. నాకు ఏంటంటే చాలా యాక్టివ్గా చేసే క్యారెక్టర్ చాలా ఇష్టం. ఎప్పుడు ఏడుస్తూ కాకుండా ఇంకా అంటే ఏడుస్తా మేడం, మీరేమో ఏడుస్తూ కాదన్నారు. ఇప్పుడు ఏడవాల్సిందే తప్పదు, కానీ నా క్యారెక్టర్ వచ్చి ఏడుస్తారు, ఏడిపిస్తారు. యా వెరీ ట్రూ, బాగా చెప్పారు. సో నాకు యాక్టివ్ క్యారెక్టర్స్ చేయడం, ఇంకా హైపర్ యాక్టివ్గా చేయాలి, అలాంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం. అండ్ నిండు నూరేళ్ల సహవాసంలో ఆ సబ్జెక్ట్ నాకు చాలా నచ్చింది. ఒక ఆత్మ ఉంటుంది, ఆత్మతో కనెక్షన్ నాకు, అండ్ ఆత్మ నాకు ఒక్కదానికే కనిపిస్తుంది, ఇంకెవ్వరు కనిపించదు. ఇప్పుడు ఎక్కడ ఉంది మేడం ఉంది, అయిపోయింది. ఆత్మ ఇక్కడ ఏమైనా ఉందా? ఆత్మనా మీకు కనిపించట్లేదా? పక్కనే ఉంది, ఇక్కడ నేను. హాయ్. అవునా, రైట్. ఓకే, హాయ్. సో ఆ కనెక్షన్ ఉంటుంది. దాంతో పాటు ఇంకా నా డాడీ నాన్న అన్న ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఓకే ఓకే. అంటే పిల్లల దగ్గరకు వచ్చినప్పుడు పిల్లలకి నేను బాధపడినా పిల్లలు బాధపడకూడదు ఒక అనే ఒక యాక్టివ్నెస్ చూపించాలి అనేది ఉంటుంది. సో నాకు చెప్పినప్పుడు ఓకే ఇట్స్ నైస్. నేను ఎప్పుడు అనుకునేదాన్ని, సిన్స్ నా ఇంటి గుట్టు వాజ్ మై ఫస్ట్ డెబ్యూ, ఎప్పుడు నేను ఎపిసోడ్ చూసిన తర్వాత ఇప్పుడుకు అలా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ఎపిసోడ్ చూసిన తర్వాత అరే ఈ సీన్ ఇంకొంచెం బెటర్గా చేస్తుంటే బాగుండేది కదా, ఇంకొంచెం అనేది అది మనకి తెలియకుండా పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయారు మీరు, అందుకని చెప్పాలి మీరు కూడా జడ్జ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని. అనిపిస్తుంది. సో చూసేవాళ్ళు అందరు చాలా బాగా చేసావు అది ఇది అంటారు, కానీ ఇంకా మనకి ఎలా అంటే ఓకే ఇంకొంచెం బాగా చేయొచ్చేమో, ఇంకా బాగా చేద్దాం ఇంకా. సో ఇంకా నాకు నిండు నూరేళ్ల సాహసం వచ్చేప్పటికి ఇంకా యాక్టివ్గా చేయాల్సిన క్యారెక్టర్ కాబట్టి ఐఎమ్ హ్యాపీ. ఓకే హ్యాపీగా చేసుకొని అప్పుడు అవునవును ఇంకా బాగా చేయొచ్చేమో అని అనిపిస్తూ ఉంటుంది. సో ఇది నా క్యారెక్టర్. ఇప్పుడు ఓకే, ఈ క్యారెక్టర్ సీరియల్ క్యారెక్టర్ వరకు చెప్పారు. సీరియల్లో అంటే నేను సీరియల్ క్యారెక్టర్ లో మీకు మ్యారేజ్ అయిందా మీరు? లేదండి. మరి పిల్లలు అన్నారు? పిల్లలండి పిల్లలు చెప్పాను కదా, ఆత్మ పిల్లలు వాళ్ళందరూ. ఆత్మ పిల్లల అంటే సీరియల్ మీకు జస్ట్ స్టార్టింగ్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తానంటే, సీరియల్లో హీరోకి ఆల్రెడీ పెళ్ళైపోయి ఉంటుంది. సో ఆమె వచ్చి ఒక యాక్సిడెంట్లో చనిపోతుంది. చనిపోతే ఇంకా 4 members కిడ్స్ ఉంటారు కదా. సో ఇంకా వాళ్ళు చూసుకోవడం కానీ ఇంకా ఆమె ఏం చేయలేదు కదా, చనిపోయింది, ఇంకా ఆత్మ అయిపోయింది, ఓన్లీ నాకు మాత్రం కనిపిస్తూ ఉంటుంది. సో అప్పటి నుంచి నా ఎంట్రీ ఉంటుంది అన్నమాట. సో మీరు వాళ్ళని కేర్ టేకర్, నేను కేర్ టేకర్ గా. ఓకే అలా తీసుకొని హీరోయిన్ ఎంట్రీ అలా ఉంది, కేర్ టేకర్. ఓకే బాగుంది మేడం.